అరబ్ దేశాలకు వెళ్తే బాగా డబ్బులు సంపాదించుకోవాలని ఎవడో బ్రోకర్లు చెప్తారు, నీకు అక్కడికి వెళ్తే కూర్చుంటే వచ్చేస్తే నీకు డబ్బులు అని చెప్పేసి ఈ లక్షలకు లక్షలు అప్పులు చేసి అక్కడికి వెళ్తారు. తీరా చూస్తే అక్కడ ఒంటెలను మేపడానికో ఎడారిలో ఉంచడానికో ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటారు. పాస్పోర్ట్లు లాగేసుకుంటారు, వేధిస్తుంటారు. ఇట్లాగా సఫర్ అయ్యేవాళ్ళు బోలెడంతమంది. మిగతాది కూలి పనులు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అయితే ఇట్లాగా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు వచ్చినటువంటి ఒక పడవ నిన్న సంచలనం సృష్టించింది. పరాయి దేశంలో పడరాని పాటలు పడి యజమాని పెట్టి హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నది తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికి చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలు మోపేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు తమిళనాడు వ్యక్తులు సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కర్లు మారణహోమం సృష్టించిన విషయం తెలిసింది. దీంతో సముద్ర జలాల మీద గస్తీపై నీళ్ళనీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జే సహాయట్ట అనీష్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిడ్బో డిటోలు 2 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. వీళ్ళ వృత్తి చేపలు పడ్డం. కువైట్లోనే అదే పనిచేసేవాళ్ళు. కేరళలోని త్రివేంద్ర నుంచి వీరు కువైట్కి వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్కి రాని కూడా వారి పాస్పోర్టును దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోట్ను ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీ ప్రయాణం మొదలుపెట్టి సౌదీ అరేబియా, ఖత్తర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత్ జలాల్లోకి ప్రవేశించారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ముంబైలోని ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. సమాన్ డాక్ ప్రాంతంలో వీరు రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికి మరాఠీ, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లీష్లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేవీ అధికారులతో పాటు పోలీసులు 3 పడవల్లో హుటాహుటిని చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడు పదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అక్రమంగా భారత్లోకి ప్రవేశించారంటూ పాస్పోర్ట్ సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీ దాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. విదేశీ గడ్డపై వీళ్ళు ఏదైనా నేరానికి పాల్పడ్డారని తేల్చుకోండి పోలీసులకు సూచించారు.